హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సృష్టి రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ సృష్టి రహస్యాన్ని ఛేదించే ముందుగా మనం శివపురాణంలో లిఖించబడిన శబ్దోపాసన గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కొద్దిగా తెలుసుకుంటే సృష్టి రహస్యం అనేది ఈజీగా అర్థమవుతుంది. సో శివపురాణంలో ఉన్నట్టుగా శివభక్తులు శబ్దోపాసన చేస్తుంటారు. అదేంటండి, లింగ పూజ చేస్తుంటారు కదా అంటే స్టేజెస్ ఉంటాయి. సాధన చేస్తున్న కొద్దీ ఒక్కో స్టేజ్ని దాటిపోతూ ఉంటారు భక్తులు. ఒక స్టేజ్లో శివుణ్ణి లింగ రూపంలో పూజ చేస్తుంటారు. కొద్ది స్టేజ్ తర్వాత శబ్ద బ్రహ్మమే శివుడని భావించి శబ్దోపాసన చేస్తుంటారు. శబ్దోపాసన అంటే ఏంటి అసలు అంటే, అంతా నిద్రపోతున్న వేళ ఏ మాత్రం దీపం వెలుతురు కూడా లేని చీకటిలో పరిశుభ్రమైన పక్క మీద సుఖాసీనుడై పనుకొని తన చూపుడు వేళ్లతో 2 చెవులు మూసుకోవాలి. అలా ముహూర్తకాలం చేయాలి. ముహూర్తకాలం అంటే 48 నిమిషాలు ఎగ్జాక్ట్గా చేతి వేళ్ళ అదే చూపుడు వేళ్లతో మూసుకోవాలి చెవులు. అప్పుడు అలా చేసినట్టయితే శరీరంలో ఒక ధ్వని అనేది వినిపిస్తుంది. ఏంటి ఆ ధ్వని? ఒక స్టేజ్లో సాధారణ మూత, అండ్ ఇంకో స్టేజ్లో కంచు మోగినట్టు వినిపిస్తుంది. ఇంకో స్టేజ్లో కొమ్ము బూర ఊదినట్టు వినిపిస్తుంది. ఇంకో స్టేజ్లో గంట మోగినట్టు, ఇంకో స్టేజ్లో వీణ మోగినట్టు, ఇంకో స్టేజ్లో బేరి మోగించినట్టు, ఇంకో స్టేజ్లో శంఖనాదము, ఇంకో లాస్ట్ స్టేజ్లో మేఘాలు గర్జిస్తున్నట్టుగా వినబడుతుంది ఈ నాదం. అండ్ ఒకేసారి ఇలా వినిపించదు. డైలీ ప్రతిరోజు క్రమం తప్పకుండా చెవులు మూసుకొని ఈ ధ్వనినైతే వినాలి. ఇదే శబ్దోపాసన, శివభక్తులు చేసే శబ్దోపాసన ఇది. అసలు ఈ శబ్దోపాసనకి మనం చెప్తున్న సృష్టి రహస్యానికి సంబంధం ఏంటి అనేది చూసినట్టయితే, శబ్దోపాసన మన శరీరంలో నుంచి చేస్తాం మనం. అండ్ మనం చెవులు మూసుకున్న వెంటనే మన మనస్సు, మన ఆలోచనలు, మన బుద్ధి, మన శరీరం మొత్తం శూన్యమవుతుంది. శూన్యం నుండి నిశ్శబ్దం అనేది ఉద్భవిస్తుంది. నిశ్శబ్దం నుండి శబ్దం అనేది ఉద్భవిస్తుంది. అంటే అదే ఓంకారం. ఓంకారం నుండి శక్తే పదార్థంగా మారింది. ఇప్పుడు ఇది సృష్టి రహస్యానికి ఎలా అన్వయించాలి? ఒక రకమైన మనుషుల్ని అసలు ఈ సృష్టిని ఎవరు చేశారు అంటే, ఇంకెవరు చేశారు, దేవుడు చేశారు ఈ సృష్టిని అని అంటారు. కానీ అలా కాదు. సాధన చేసిన వాళ్ళకి, యోగులను అడిగితే అర్థమవుతుంది సృష్టి రహస్యం అనేది. అండ్ సృష్టి రహస్యం నిజమైనది ఏంటి అంటే శూన్యం నుండి నిశ్శబ్దం అనేది ఉద్భవించింది. నిశ్శబ్దం నుండి శబ్దం అనేది ఉద్భవించింది. అంటే ఓంకారనాదం. ఓంకారనాదం నుండి శక్తి అనేది పుడుతుంది. శక్తే పదార్థంగా మారింది. అండ్ బయట సృష్టి ఎలా ఉంటుందో నీ లోపల సృష్టి కూడా అలాగే ఉంటుంది. అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందుకే ధ్యానం చేయాలి అని అంటారు. ధ్యానం చేస్తున్న కొద్దీ ఏం జరుగుతుంది అంటే, నీ మనసు, నీ బుద్ధి అనేది నీ లోపలి ప్రపంచం వైపుకి లాగుతుంది. బయట ప్రపంచం గురించి కాకుండా నీ లోపలి ప్రపంచంలోకి నువ్వు ఎప్పుడైతే ప్రయాణిస్తావో అప్పుడు నువ్వు బయట చూసే ప్రపంచం ఆటోమేటిక్గా మారిపోతుంది. అంటే ఈ సృష్టి, విశ్వమంతా నీ నుంచినే ఉద్భవించింది. విశ్వమే విష్ణువు.
ఈ విశ్వంలో ఓంకారనాదం అయితే ఎలా ఉందో నీ శరీరంలో కూడా ఓంకారనాదం అనేది అలా ఉంటుంది. ఎప్పుడైతే నీ శరీరం లోపల ధ్వనిని నువ్వు వినిపించుకుంటావో ధ్యానం ద్వారా, అప్పుడు నీ శరీరంలో ఓంకారనాదం అనేది నువ్వు వింటావు. ఈ సృష్టిలో ఏదైతే ఉంటుందో అదే నీ శరీరంలో ఉంటుంది. నీ శరీరంలో ఏదైతే ఉంటుందో ఈ విశ్వంలో అదే ఉంటుంది. అందుకే ధ్యానం ద్వారా నిన్ను నువ్వు మార్చుకో, నీ లోనికి ప్రయాణం చేయి. ఎప్పుడైతే నీ లోనికి నువ్వు ప్రయాణం చేస్తావో ఈ విశ్వం ఆటోమేటిక్గా నీకు అనుగుణంగా మారుతుంటుంది. ఎందుకంటే నువ్వే ఈ విశ్వానివి, విశ్వమే నువ్వు, విశ్వమే విష్ణువు. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.